ఇవాళ టాలీవుడ్, బాలీవుడ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకే న్యూస్. సమంత రుత్ ప్రభు మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది సాధారణ పెళ్లి కాదు. ఈషా యోగా సెంటర్లో జరిగిన భూతశుద్ధి వివాహం ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమూరితో పవిత్ర బంధంలోకి అడుగుపెట్టింది. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ భూతశుద్ధి వివాహం అంటే అసలు ఏమిటి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మొదట ఇది రూమర్ కాదు, కన్ఫర్మ్డ్ న్యూస్. సమంత తన ఇన్స్టాగ్రామ్లో వెడ్డింగ్ ఫోటోలు పోస్ట్ చేసి ఇవాల్టి డేట్ మాత్రం సింపుల్గా క్యాప్షన్లో పెట్టింది. ఆ ఫోటోలో ఆమె రెడ్ సాంప్రదాయ చీరలో, రాజ్ నిడిమూరు ట్రెడిషనల్ వైట్ శాండిల్ టోన్ దుస్తుల్లో ఇద్దరు చాలా స్పిరిచువల్, పీస్ఫుల్ సెటప్లో కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి? అదే మన నెక్స్ట్ పాయింట్. వెడ్డింగ్ జరిగింది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్. అక్కడ ఉన్న లింగభైరవి దేవాలయంలో. సాధారణ మండపం, హోటల్, రిసార్ట్ కాదు. యోగా, ధ్యానం, స్పిరిచువల్ ఎనర్జీకి పేరు పెట్టిన ఈషా ఆశ్రమంలో ఈ పెళ్లి జరగడం ఇద్దరి జీవితానికి ఒక స్పెషల్ స్పిరిచువల్ టచ్ ఇచ్చింది. పూర్తిగా ప్రైవేట్ సెరమనీ. సుమారు 30 మంది మాత్రమే దగ్గరి ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారట. కెమెరాలు, మీడియా, రెడ్ కార్పెట్ ఇవేవీ కాకుండా సింపుల్గా, సైలెంట్గా దేవి సన్నిధిలో ఇద్దరు ఒకరికొకరు జీవిత భాగస్వామి అయ్యారు. భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? ఇప్పుడు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్, భూతశుద్ధి వివాహం అంటే అసలు ఏంటి? ఇది ఈషా ఫౌండేషన్లో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన వివాహ సంస్కారం. భూతశుద్ధి అంటే మన శరీరం, మనసు, జీవితమంతా నిలబడే 5 భూతాలు, నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇవి శుద్ధి చేసుకునే యోగిక్ ప్రాసెస్. భూతశుద్ధి వివాహంలో ఆ 5 తత్వాల స్థాయిలోనే వరుడు, వధువు మధ్య ఒక లోతైన బంధం కలుగుతుంది అని చెబుతారు. ఈ సెరిమనీలో దేవి సన్నిధిలో మంత్రోచ్చారణలు, పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు, పూర్తిగా స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో వివాహం జరుగుతుంది. సాధారణంగా మనం చూస్తున్న ఫిల్మీ వెడ్డింగ్ కంటే ఇది ఎక్కువగా సాధన, యోగిక్ ఎనర్జీ, దైవ అనుగ్రహం మీద ఫోకస్ చేసిన సెరిమనీ. సమంత, రాజ్ భూతశుద్ధి వివాహం ఉదయం పూట ధ్యానమయమైన వాతావరణంలో జరిగింది. సమంత రెడ్ చీరలో, మామూలు హెవీ జ్యువెలరీ కాదు, సింపుల్ కానీ ఎలిగెంట్ లుక్, ఫుల్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్. రాజ్ నిడిమూరి వైట్ ట్రెడిషనల్ దుస్తుల్లో. వెడ్డింగ్ సెటప్ కూడా అలాగే హెవీ డెకరేషన్ సెట్స్గా కాకుండా దేవాలయ అలంకరణ, దీపాలు, పూలతో చాలా డివోషనల్గా కనిపించింది. ఫోటోలు చూస్తేనే ఇది స్టార్స్ వెడ్డింగ్ కంటే ఒక పవిత్ర యజ్ఞం లాంటిది అన్న ఫీలింగ్ వస్తుంది.